ప్రేమ, ఈ వ్యామోహము, ఈ స్నేహాలు ఇవన్నీ మాయా. ఆడపిల్లల కొరకు ఒక ఆర్టికల్ వచ్చింది, జాగ్రత్తగా వినని చెప్తాను. ఈరోజు అమ్మాయిల యొక్క యాటిట్యూడ్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సౌండ్ కొంచెం చిన్నది పెట్టి మొబైల్కి మెసేజ్ చేస్తుంది ఎవరికో. డాడీ చెప్తున్నాడు, జన్మదిన శుభాకాంక్షలు రా తల్లి అన్నాడు. అనుకున్నాను. మమ్మీ కూడా చెప్పింది, తల్లి, బంగారు తల్లి, జన్మదిన శుభాకాంక్షలు. అక్క హ్యాపీ బర్త్డే అన్నాడు. కేక్ కోయించారు, చక్కగా కోసిన తర్వాత నాన్న గిఫ్ట్ ఇచ్చాడు, పట్టుకెళ్ళి సీరియస్గా లోపలికి వెళ్ళిపోయింది. తండ్రికి అప్పుడే డౌట్ వచ్చింది, ఏంటి ఇంత సీరియస్గా లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది, ఎప్పుడు వేసుకొని కూతురు అనుకున్నాడు. హ్యాపీ బర్త్డే మై డియర్ డార్లింగ్ అని. అంతే, ముసుముసులు నవ్వుకుంటూ వెంటనే రిప్లై ఇచ్చింది, థ్యాంక్ యూ సో మచ్, వెరీ నైస్. వెంటనే రిప్లై మాట్లాడుకుంటున్నారు. వాడు చెప్పిన హ్యాపీ బర్త్డే మెసేజ్ మాత్రం బాగా నచ్చింది. జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పిన తండ్రి మాట పట్టించుకోలేదు. 3 నెలల తర్వాత, బాగా వినండి, 3 నెలల తర్వాత ఒకరోజు ఏమైందో తెలుసా? ఒక టేబుల్ మీద ఒక లెటర్ ఎగురుతూ కనబడ్డది. ఎందుకు అటు చూసేసరికి ఆ లెటర్ పైన ఒక ఫోటో కనిపించింది. ఆ ఫోటో చూశాడు, ఒక అబ్బాయి ఫోటో. అది మరలా టేబుల్ వైపు చూస్తే ఒక లెటర్ ఉంది. లెటర్ చదువుతున్నాడు. ఆ లెటర్లో ఇలా రాసింది,